తెలుగు సాహిత్యం బతకాలంటే ముందు తెలుగు భాష బతకాలని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ అన్నారు. ఇంటర్మీడియట్ వరకు తెలుగు సబ్జెక్ట్ విధిగా ఉండాలని సూచించారు. అప్పుడు తెలుగు జాతి మనుగడ కూడా అద్భుతంగా ఉంటుందన్నారు. దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలు మినహా అన్ని చోట్ల స్థానిక భాషలు బాగానే ఉన్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల్ని ఇంగ్లీష్ వ్యామోహం కమ్మేసిందన్న రాధాకృష్ణ గ్రామాలపైన ఇంగ్లీష్ను రుద్దేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాష సాహిత్యాన్ని బతికించేందుకు ఛానల్ పత్రిక ద్వారా తన వంతు కృషి చేస్తారని అన్నారు. హైదరాబాద్లో సుప్రసిద్ధ సాహిత్యకారుడు పోలవరపు కోటేశ్వరరావు రచించిన సాహిత్య సర్వస్వం 3వ భాగాన్ని వేమూరి రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ హీరో నాగార్జున, ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంఎస్కో ప్రచురణకర్త విజయ్ కుమార్ సహా పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. అసలు తెలుగు భాషకే మరణం దాపురించినప్పుడు తెలుగు సాహిత్యం ఎలా ఉంటుందనేది నాలో ఏర్పడుతున్న ప్రశ్న. దానికి ఏదన్నా సమాధానం ఉందా? వెళ్ళి ముందుకు వస్తే కాదు, మీ బూటాలందరూ కూడా రావాలి. మన దగ్గర ప్రధానమైన సమస్య ఏంటంటే జాతి అంటే ఇప్పుడు మన దగ్గర కొత్తగా ఏంటంటే ఏ కులం ఆ కులం జాతి అంటున్నాడు. బట్ ఇది ఒక తెలుగు జాతి అనాలి. మామూలుగా అయితే ఇది తెలుగు జాతి, తమిళ జాతి, కన్నడ జాతి ఇట్లా ఏదో అంటుంటారు. జాతుల సమూహం కనుక మన దేశం. నా సలహాగా ఏంటంటే సాహిత్యం బతకాలన్నా ముందు భాష బతకాలి కదా. ఏకీభవిస్తావా? ఇంటర్మీడియట్ వరకు అది ఏ స్కూల్ కానివ్వండి, ఏ సిలబస్ కానివ్వండి, తెలుగు సబ్జెక్ట్ అనేది ఒకటి విధిగా ఉంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ వరకు తెలుగు భాషకు బతుకుతుంది, తెలుగు జాతి కూడా మనుగడ అద్భుతంగా ఉంటుంది. అది లేనంత వరకు విజయ్ కుమార్ గారు పుస్తకాలు ఇట్లా ఎప్పుడప్పుడప్పుడు ప్రచురిస్తారు, చదివే వాళ్ళు ఉండరు. ఆయన కూడా ఎప్పుడొకప్పుడు నిరసన వచ్చేస్తుంది, రాసేవాళ్ళు అసలు ఉండరు. ఇప్పుడు ఆయన కోటేశ్వరరావు గారు రాసిన పుస్తకాల్లో అన్ని గ్రామీణ కథల గురించి ప్రస్తావన ఉంది. అసలు గ్రామీణ కథలు అంటే గ్రామాల్లో జీవితం లేకుండా చేశారు. మీరు మామూలుగా అబ్జర్వ్ చేస్తే కూలీ నాలి చేసుకునే వాళ్ళు కూడా నన్ను ఏమడుగుతారు, వాటర్ కావాలంటారు. మంచినీళ్ళు కావాలని అసలు ఎవరిని అడగటం ఉన్నారా? రైస్ పెట్టమంటారు అంటారు. రైస్ పెట్టి బాయిల్డ్ రైస్ అంటే కరెక్ట్ పదం. ఉత్త రైస్ పెట్టి బియ్యం తిని ఏం చేయాలి, అవి ఎట్లా ఉడకాల లోపల ఇట్లా తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏంటంటే ఇంగ్లీష్ని గ్రామాల మీద కూడా మనం పోషిస్తాం. సో ఇప్పుడు మన కమ్మేసింది అది. తెలుగు రాష్ట్రాలని ఇంగ్లీష్ అనే వ్యామోహంతో ఇంగ్లీషు ఎవరికి రాదు, అందరికీ వస్తుంది, కొంచెం ఎక్కువ తక్కువ అంతే. ఇప్పుడు మేమంతా ప్రభుత్వ పాఠశాలలో చదివచ్చాము, అంత మాత్రం చెడిపోయామా? బాగానే ఉన్నాం కదా. సో ఈ భాష కోసం ఈ సాహిత్యం బతకాలంటే వైఎల్పి శేష జీవితాన్ని నువ్వు భాష కోసం అంకితం చేయి. జరిగింది ఏదో జరిగిపోయింది. సో భాషను బతికించడానికి ఇంటర్మీడియట్ వరకు తెలుగు సబ్జెక్టు విధిగా ఉండేటట్టుగా ఒక సబ్జెక్టు, మీడియం ఏదైనా కానివ్వండి, ఇంగ్లీష్ మీడియమే, బట్ తెలుగు ఉంటే తెలుగు కొనసాగుతుంది, బతుకుతుంది. అది నా కోరిక, నా సలహా, నా వంతు నేను చేస్తా, పత్రిక పరంగా కానీ ఛానల్ పరంగా కానీ. ఓకే.